జవహర్ నగర్ అంటే డంపింగ్ యార్డ్ గుర్తుకొస్తుంది. డంపింగ్ యార్డ్ అంటే జవహర్ నగర్ గుర్తుకొస్తుంది. ఇది కూకటపల్లి దేశంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఎంత పెద్దదో ఈ డంపింగ్ యార్డ్ కూడా అంత పెద్దదని చెప్పి అంటున్నారు మన ప్రభుత్వం వారు. అంత డంపింగ్ యార్డులో అంతమంది నిరుపేదలు ఉన్నారు. అక్కడ రకరకాల కాలనీలు ఏర్పరచుకొని నివసించడం జరిగింది. గబ్బిలాలపేట లాంటి ప్రాంతాలు, దాని పేరే గబ్బిలాలపేట అని పెట్టారు. అన్ని గబ్బిలాలు ఉంటాయనుకుంటే అందుకే పెట్టారు. అంత చెత్త చెదారం అది ఇప్పుడు కాలుతుంటుంది. ఏ విధంగా కాలుతుంటుంది అంటే కాశీలో శవాలు ఏ విధంగా కాలుతుంటాయో ఆ విధంగా ఇక్కడ చెత్త కాలుతుంటుంది ఎప్పుడు. నేను ఒకసారి అక్కడ మ్యారేజ్కి పోతే కారు దిగి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మీద అక్షంతలు వేసి వెంటనే మళ్ళీ కారు ఎక్కి రావటం జరిగింది. తిరుగు ప్రయాణం. కారణం ఏంటంటే అక్షంతలు వేసే అంత టైం కూడా నేను ఉండలేకపోయాను. ఆ వాసనకి, ఆ పొగకి. అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ ఇల్లు, మన పబ్లిక్ కూడా పాపం ఏదీ లేదు కాబట్టి అక్కడ ఉంటున్నారు. అనేక రకరకాల జబ్బులతో ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నటువంటి అక్కడ పబ్లిక్. ఈ విధంగా ఉన్నది అక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డు. అయితే పాపం వాళ్ళు ఏం అడుగుతున్నారంటే కనీసం మా పిల్లలు చదువుకుంటానికి స్కూల్ లేదు, ల్యాండ్ లేదు, ఇక్కడ దాన్ని ఏర్పరచండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని అడగటం కాదు, ప్రభుత్వమే ముందు స్కూలు, గార్డెన్ ఇట్లాంటివి చూపించాలి. అలాంటివి చూపించకుండా ఏదో గుడిసెలు వేసుకున్నారో ఎవడు గుడిసె వాడికే ఇచ్చేద్దాం అంటాం కాదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ విధంగా చేసి వదిలిపెట్టి పక్కకు జరిగారు. మీ బాధలు మీరు పడండి అని చెప్పి. ఇంకా ఏదో అల్లుడు వస్తాడు, బిడ్డను సంతోషపెట్టడానికి ఇంకో రూమ్ కావాలని చెప్పి మాయ మాటలు చెప్పారు. అదేమంటే ఒక ఊరినే దత్తత తీసుకున్నాడు కేసీఆర్. అదే వాసాల మర్రి. ఇళ్ళన్నీ కూలగొట్టించాడు, అందరికీ మటన్ భోజనం పెట్టించి మీకు మంచి మంచి బిల్డింగులు తయారు చేపిస్తా అన్నాడు. పక్కకు జరిగిపోయిండు. ఆ టైంలో ఒక ఐఏఎస్ కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. నువ్వు చూసుకోబోయా అన్నాడు. ఏంది ఆయన చూసుకునేది? ఆయన చూసుకోలేదు, ఈయన చూసుకోలేదు, ఇద్దరు కలిసి పక్కకు జరిగారు. పాపం వీళ్ళ బాధలు వీళ్ళు పడుతున్నారు. అది దూరపు కొండలు నునుపంటారు. అమ్మో కేసీఆర్ చాలా మంచిగా చేసిండు అని అంటారు. ఏంటి వాళ్ళు మంచిగా చేసింది? ఇదే. వాళ్ళ కుటుంబంలో 5 ఉన్నారు, 5 మంచిగా ఉన్నారు. అది దీని కథ. ఈ విధంగా కథలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆలోచించండి. ప్రజలందరూ ఆలోచన పడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారు. వీళ్ళేదో కాంగ్రెస్ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో ఇలా ఆ బాధ పడలేక ఇటు వేశారు ఓటు. పర్వాలేదు, వీళ్ళు ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగాలు ఇచ్చేశారు. రేషన్ కార్డులు పాపం 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అంటే తెలియని ముఖాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు. వాడు ఎలిజిబుల్ ఉన్నా ఇచ్చారు, లేకపోయినా ఇచ్చారు ఇక్కడ అడిగిన వాడందరికీ. అలానే తెల్లని బియ్యం, సన్న బియ్యం దేశం మొత్తంలో ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇవ్వటం జరిగింది. ఈ బియ్యాన్ని తింటున్నారు, బాగానే ఉన్నాయి అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ చేయలేదంటే నువ్వు చేయలేదంటే వీళ్ళు చేస్తూ ఉంటారు. అట్లేం లేదు, నో ప్రాబ్లం.
ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేదని మొత్తుకుంటారు. అయితే తను చేసిన తప్పులు కూడా చెప్పుకుంటే మంచిది అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి ప్లీజ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.